Welcome to Burning Topic. జర్నలిస్టులు అంటే సీక్రెట్లను వెతికి మరీ పట్టుకుంటారు. అలాంటి వారిని ఒక సీక్రెట్ గ్రూప్ లో పొరపాటున యాడ్ చేస్తే ఇంకేముంది, ఆ సీక్రెట్ కాస్త బట్టబయలైపోతుంది. ఇప్పుడు అమెరికాలో ఇదే జరిగింది. అమెరికా హూతీలపై చేసిన దాడుల గురించి ఒక షాకింగ్ విషయం అట్లాంటిక్ పత్రిక లీక్ చేసింది. అమెరికా టాప్ సీక్రెట్ ఏజెంట్ల దగ్గర ఉండాల్సిన సమాచారం అట్లాంటిక్ పత్రికకు ఎలా వచ్చింది? అసలు ఆ సమాచారంలో ఏముంది చూద్దాం. హూతీలపై అమెరికా దాడులు చేయాలని ప్లాన్ చేసింది. యెమెన్లోని ఇరాన్ను సపోర్ట్ చేస్తున్న హూతీల గ్రూప్ రెడ్ సీలో అమెరికా షిప్లను టార్గెట్ చేస్తుంది. హూతీ సంగతి ఎలాగైనా తేల్చాలని ట్రంప్ వారిపై దాడులకు ఆదేశాలిచ్చారు. ఈ దాడుల గురించి అమెరికా అధికారులు ఒక సిగ్నల్ గ్రూప్ లో మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ గ్రూప్ లో అట్లాంటిక్ పత్రిక ఎడిటర్ ను కూడా పొరపాటున యాడ్ అయ్యారు. హూతీ పీసీ స్మాల్ గ్రూప్ పేరుతో ఈ సిగ్నల్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 18 మంది ఉన్నారు. అమెరికా ఉన్నతాధికారులైన వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్ట్ వంటి పెద్ద పెద్ద పేర్లున్నాయి. వీళ్లు ఈ దాడుల గురించి ప్లాన్ చేస్తూ మెసేజ్లు పంపుకున్నారు. కానీ ఈ గ్రూప్ లో ఒక జర్నలిస్ట్ ఉండటం మిగిలిన వారు గమనించలేదు. దీంతో వీరి చాటింగ్ అంతా లీక్ అయిపోయింది. మార్చ్ 13న మైక్ వాల్ట్స్ గ్రూప్ ను స్టార్ట్ చేశారు. హూతీలపై దాడుల కోసం కోఆర్డినేషన్ చేద్దామని ఆయన చెప్పారు. తర్వాత పీట్ హెగ్సెత్ దాడుల వివరాలు షేర్ చేశారు. ఎప్పుడు దాడి చేయాలి, ఎలాంటి ఆయుధాలు వాడాలి, టార్గెట్స్ ఏంటి అనే విషయాలు చర్చించారు. మార్చ్ 15న దాడులు జరిగాయి. కానీ ఈ ప్లాన్ మొత్తం బయటకు లీక్ అయిపోయింది. చాట్ లో జేడీ వాన్స్ రియాక్షన్ కూడా బయటపడింది. జేడీ వాన్స్ ఈ దాడులపై అంత ఆసక్తిగా లేరు. ఇది అమెరికాకు తక్కువ, యూరోప్ కు ఎక్కువ లాభం చేస్తుందని, అందుకే ఈ దాడులను కాస్త ఆలస్యం చేద్దామని వాన్స్ చెప్పారు. ఆయిల్ ధరలు పెరిగే రిస్క్ ఉందని, ప్రెసిడెంట్ కి ఈ విషయం తెలియకపోవచ్చని కూడా అన్నారు. కానీ చివరికి గ్రూప్ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తానని జేడీ వాన్స్ చెప్పారు. గ్రూప్ చాట్ లో నిర్ణయం ప్రకారం తర్వాత హుతీల క్షిపణి నిపుణులపై దాడి జరిగింది. మార్చ్ 15న F-18 యుద్ధ విమానాలు, డ్రోన్లు దాడి మొదలయ్యాయని పీట్ హెగ్సెత్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత వాల్ట్స్ అప్డేట్ ఇచ్చారు. హుతీల టాప్ మిజైల్ గై తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తుండగా గుర్తించాం. ఆ బిల్డింగ్స్ కూల్ చేశామని చెప్పారు. ఈ దాడిలో హుతీల నాయకుడు చనిపోయాడని అమెరికా అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ లీక్ అమెరికాలో పెద్ద దుమారమే రేపింది. ఇంత సీక్రెట్ ప్లాన్ సిగ్నల్ లాంటి సాధారణ యాప్ లో ఎలా చర్చించారని ప్రశ్నలొచ్చాయి. ఒకవేళ ఈ సమాచారం శత్రువులకు చేరితే అమెరికా సైనికుల ప్రాణాలకు ప్రమాదం వచ్చేదని ఆందోళన వ్యక్తమైంది. అట్లాంటిక్ ఈ వివరాలను పబ్లిష్ చేసిన తర్వాత అమెరికా అధికారులు ఇది నిజమే, కానీ పెద్ద నష్టం జరగలేదని చెప్పారు. అమెరికా లాంటి దేశంలో కూడా సెక్యూరిటీ లోపాలు ఉంటాయని ఇదొక ఉదాహరణ. హుతీలపై దాడులు విజయవంతమైన ఈ లీక్ వల్ల చాలా ప్రశ్నలు తలెత్తాయి. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటన మనకు సాంకేతికత వాడకంలో జాగ్రత్తల గురించి గుణపాఠం చెబుతుంది.